సెప్టెంబర్ 29 నుంచి అయితే పోస్టర్ రిలీజ్ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ ఏ కుంభగా ఆ పోస్టర్ని బదులుగా లీక్ చేసిన రావణ్ స్టోరీ ఎలా చెప్పాడు ఒకసారి చూడండి. SMB 29 స్టోరీ గెజ్జే చెప్పు, ఈజీగా చెప్తా. విలన్ కుంభ, హీరో రుద్రుడు అనమాట. సో కుంభ చూసుకున్నట్లయితే తను చాలా ధనవంతుడు. సో తన అత్యాశకు వెళ్లి ఒక అడవిలో తన కాళ్ళు చేతులు అన్ని కూడా కోల్పోతాడు. ఆ అడవిలో చూసుకున్నట్లయితే సంజీవని ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేటటువంటి మొగాడు ఈ భూమి మీద లేడు అని చెప్పి తను అనుకుంటాడు. తన ఆర్మీని కోల్పోతారు, తన ఆస్తి కోల్పోతారు, ఆఖరికి తన కాళ్ళు చేతులు కూడా కోల్పోయాడు. కానీ అడవిలోకి వెళ్ళి ఆ సంజీవని తీసుకొచ్చేటటువంటి మొగాడు రావణ్ గా నీకైతే గట్టి కౌంటర్ ఇస్తున్నా. రాజమౌళి నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా ఏంట్రా? మొత్తం స్టోరీని లీక్ చేస్తున్నావు. స్టోరీ ఏదో నీకు తెలిసినట్టు నువ్వే ఏదో రాసినట్టు చెప్తున్నావు. రావణ్ గా నువ్వు అయితే ఈ ఫస్ట్ వీడియో అయితే డిలీట్ చేసేసాయి. నీకే మంచిది కాదు. నీకైతే చాలా సబ్స్క్రైబర్ ఉన్నారు యూట్యూబ్లలో. ఇలాంటి చెత్త సోది ఎందుకు చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ ఫేమస్ కదా బ్రో నువ్వు. ఎందుకు బ్రో ఇలా చేస్తున్నావు? స్టోరీని ఒక్క పోస్టర్తోనే మొత్తం స్టోరీ రివీల్ చేసేస్తున్నావు ఏంది? నువ్వు ఏదో రాజమౌళి ఫోన్ చేసి నీకు చెప్పినట్టు చెప్తున్నావు ఏంది బ్రో? ఇలాంటి వీడియోస్లకు సపోర్ట్ చేస్తున్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న రీల్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తారు. జనాలు ఏమైపోతున్నారో ఏమో కానీ